నేను తిరుపతిలో 2 సంవత్సరాలు ఎంఎస్సి జువాలజీ చదివాను. రెగ్యులర్ స్టూడెంట్గా కాలేజీలో లెక్చరర్ పని చేశాను. అప్పుడు జంతువులకు మానవునికి గల భేదం ఏంటంటే, జంతువు ఎప్పుడు ఏం చేస్తుందంటే కింది వైపు మాత్రమే చూస్తుంటుంది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునవాకండి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఈ యొక్క విషయాల గురించి మీరు ఏమాత్రం ఆలోచన చేయదండి. పరలోక సంబంధమైన వాటి మీద జంతువులకు మనకేం భేదం అంటే, జంతువులలో దేవుని ఆత్మ లేదు, మానవుడిలో దేవుని యొక్క ఆత్మ ఉంచాడు.